ఆవిడ యొక్క పుస్తకాల్లాంటి పుస్తకాలు మాత్రం ప్రపంచ వాంగ్మయంలో మీకు దొరకవు. ఎందుచేతనంటే ఆవిడ కేవలం తను కూర్చుని వినడం కాదు, ఆవిడికి ఒకానొకప్పుడు ఒక పత్రిక యజమాని ఉత్తరం రాశాడు. అమ్మా, కాళ్ళు ఉండి కుంటి వాళ్ళం, మేము వచ్చి రమణాశ్రమంలో కూర్చోవట్లేదు. కన్నులుండి గుడ్డి వాళ్ళం, భగవాన్ రమణుల దర్శనం చెయ్యట్లేదు. అలాంటి మాకు ఆవిడికి ఏ బంధం లేకపోవడాన్ని ఆవిడ అంత సద్వినియోగం చేసుకున్నారు. రమణుల దగ్గర కూర్చోవడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకుంటూ ఉండడం, ఆయన ఏది మాట్లాడినా అంత జాగ్రత్తగా వినడం, దాన్నంతటినీ కూడా లేఖగా వ్రాయడం. దాని వలన ఏమైందో తెలుసా? నేను నోటితో చెప్తే మీకు అర్థం కాదు. మీరు నిజంగా రమణాశ్రమ లేఖలు పుస్తకం చదవండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది చదివి ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఈ ముందున్న వాళ్ళలో ఎవరైనా చదివారా రమణాశ్రమ లేఖలు? రమణాశ్రమ లేఖలు పుస్తకాన్ని మీరు చదివితే అసలు మీరు ఒక రకమైనటువంటి అద్భుతమైన వాతావరణంలోకి ప్రవేశిస్తారు. రమణాశ్రమ లేఖలు చదువుతున్నప్పుడు ఆవిడ ఎంత అద్భుతమైన రచన చేశారంటే, మీరు కొంతకాలం భగవాన్ రమణులతో కలిసి ఉంటారు. ఆమె ఆయన గోశాలలోకి ప్రవేశించడం, ఆయన ఆ హాల్లోకి ప్రవేశించడం, ఆయన సోఫాలో కూర్చోవడం, ఆయనని వచ్చినటువంటి వాళ్ళు ప్రశ్నలు అడగడం, ఆయన జవాబు చెప్పడం, గంట కొట్టినప్పుడు ఆయన లేవడం, ఆయన కారుణ్యం, ఆయన సమత్వ దృష్టి, ఆయన ఎంత సిద్ధాంతానికి కట్టుబడినటువంటి జీవనమో, ఆయన ఎంత నిస్సంగియో, అసలు శరీరం మీద ఎంత భ్రాంతి లేనటువంటి జీవితాన్ని ఆయన గడిపేవారో. మహాతల్లి తేదీలు వేస్తూ ఆవిడ చేసినటువంటి ఆ రచన మీరు చదువుతుంటే, మీరు సూరినాగమ్మ గారి లేఖలు పుస్తకం చదువుతున్నానన్న భావన మీకు ఉండదు. మీరు రమణాశ్రమంలోనే కూర్చున్నారు అనుకుంటారు. మీరు రమణాశ్రమంలోనే కూర్చుని రమణులు మాట్లాడుతుంటే సూరినాగమ్మ గారు కాదు విన్నది, సూరినాగమ్మ గారిలోకి మీరు ప్రవేశిస్తారు. ప్రవేశించి మీరు రమణ మహర్షి కూర్చున్నట్టు, రమణ మహర్షి మాట్లాడుతున్నట్లే మీరు అనుభవిస్తారు. కార్తీక జ్యోతి వెలిగించినప్పుడు ఆ కొండ మీద ఎలా ఉంటుంది అనేటటువంటి సందర్భాన్ని, అప్పుడు రమణులు ఎలా వచ్చేవారు, ఎలా కూర్చుంటారు, ఆయన ఎలా ప్రసాదం స్వీకరిస్తారు, ఈ విషయాలు ఆవిడ చేసేటటువంటి వర్ణన అద్భుతంగా ఉంటుంది. ఆ పుస్తకానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు 5 నిమిషాలే సమయం ఉందనుకోండి ఒక రోజున పుస్తక పఠనానికి వెచ్చించడానికి, ఒక్క లేఖ చదువుకోవచ్చు. ఒక లేఖ చదవడానికి 5 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పట్టదు. ఒక్క లేఖ మీరు చదివితే అది మీ హృదయం మీద నాటుకుపోతుంది. అసలు నా ఆశ్రమ జీవితము అన్న సూరినాగమ్మ గారి పుస్తకం చదివితే అద్భుతం. నేనైతే అందరికీ ఏం చెప్తానంటే, సూరినాగమ్మ గారి లేఖలన్న పుస్తకం ఇంట్లో లేకపోయినా, సూరినాగమ్మ గారి లేఖల పుస్తకాన్ని చదవకపోయినా, తెలుగువాడిగా పుట్టి ఆధ్యాత్మిక జీవనంలో అసలు ఏదో తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాసు ఆ పుస్తకం లేకపోయినా చదవకపోయినా వాడు జీవితంలో మహద్భాగ్యాన్ని కోల్పోయినట్టే. అందున ఇప్పటికైనా చదవనటువంటి వాళ్ళు ఆ పుస్తకాన్ని చదివేటటువంటి ప్రయత్నం చేయకపోతే కారణజన్ముడై కేవలం మన కొరకు మాత్రమే మాట్లాడడం తప్ప తన కొరకు అని ఒక మాట కూడా జీవితంలో మాట్లాడలేదు. ఎప్పుడు ఆయన నోరు విప్పి మాట్లాడినా సందేశమే. జీవితంలో ప్రతి మాట సందేశమే తప్ప ఒక్క మాట పొల్లు మాట లేనటువంటి వ్యక్తి రమణ మహర్షి. ఒక్క మాట పొల్లు మాట ఉండదు. ఆయన నోటి వెంట వచ్చిన ఏ మాట మీరు చదవండి, ఒక మహాజ్ఞాని మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో మీకు అర్థం అవుతుంది. ఏదో భక్తుల్ని కూర్చోపెట్టి సందేశాలు ఇవ్వడం కాదు, యథాలాపంగా మాట్లాడతారు ఆయన. యథాలాపంగా ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఆయన జోక్యం చేసుకుని ఒక మాట అంటారు. ఆయన జోక్యం చేసుకుని మధ్యలో చెప్పిన ఒక్క మాట మీరు వింటే నన్ను మీరు నమ్మండి. మీతో నేను ఒక మాట చెప్తాను. ఉదయం మీరు కడుపు నిండా పలహారం చేసేసారనుకోండి, మధ్యాహ్నం 2 వరకు ఆకలి ఎలా వేయదు. ఇంత పటికి బెల్లం పర్ర 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 నవిలేశారనుకోండి, మంచినీళ్లు తాగేసిన నోటిని ఇంకా తీపితనం ఎలా పట్టుకుంటుందో. సూరినాగమ్మ గారి లేఖల్లో ప్రతిరోజు ఒక లేఖ చదవడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, ఆ రోజంతా మీకేదో అవ్యాజమైనటువంటి ప్రశాంతత ఉంటుంది.
నేను ఈ సందర్భంలో మీతో ఒక మాట చెప్తాను. సూరినాగమ్మ గారి లేఖల పుస్తకాన్ని నేను చదివేటప్పుడు ఆ పుస్తకం అయిపోతుందేమోనని మిగిలిన పేజీల వంక చూసి నేను బెంగ పెట్టుకున్న రోజులు ఎన్నున్నాయో. ఏదో మంచి ప్రసాదం దొరికితే దాన్ని బాగా అనుభవించి తిన్నట్టు నాకు చదివేయాలని ఉన్నా కూడా నిగ్రహించుకుని ఏదో ఒక్క పుట చదివి ఇక చదవకుండా ఆప్ చేసేవాడిని. అయిపోతుందేమో అని. బహుశా మీకు నేను ఒక యథార్థం చెప్తున్నాను. నా జీవితంలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాటలు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారివి. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన పరమాచార్య స్వామి వారి మాటలు నాకు శిరోధార్యములు. వారంటే నాకున్నది ఎనలేని భక్తి. నేను శ్రీరామాయణం ఎలా చదువుతానో, ఆ పరమాచార్య స్వామి వారి గురించి ఎలా చదువుతానో అలా బహుశా నా జీవితంలో ఆవిడ లేఖల్లో ఎన్నో లేఖలు నేను కొన్ని సంవత్సరాల క్రితం చదివిన, నిద్రలో కూడా నన్ను నిద్రలో అర్ధరాత్రి లేపి ఫలానా లేఖలో ఆవిడ తర్వాత వాక్యం ఏమిటి అంటే చెప్పగలిగినంతగా నా మనసు మీద ముద్ర వేసేసుకున్నాయంటే అది ఎంత గొప్ప పుస్తకమో మీరు ఆలోచించారు. అసలు ఒక గురువు యొక్క వైభవం ఏమిటో మీరు తెలుసుకోవాలన్నా నాబోటిగాడు మాట్లాడడం కాదు, రమణ మహర్షి మాట్లాడినప్పుడు వినాలి. రమణులకి నిజ జీవితంలో బాహ్యంలో ప్రకటనంగా గురువు లేరు. అరుణాచలేశ్వరుడే ఆయనకి గురువు. కానీ ఆయన ఒక గురువు గురించి ఉద్వేగంతో మాట్లాడితే ఎలా ఉంటుందో, అది కూడా అదేదో ఉపన్యాసం కాదు, నాలా ఒక వేదిక మీద కూర్చుని మాట్లాడడం కాదు, ఒక హఠాత్ సంఘటనని ఆవిడ వర్ణిస్తారు ఒక లేఖలో. మీరు చదువుతున్నప్పుడు యథార్థంగా ఎలా ఉంటుందంటే, మీరు చదువుతూ ఉండగా ఏమండి అని ఎంత ముఖ్యమైన వ్యక్తి అవనివ్వండి, ఫోను అని భార్య పట్టుకొచ్చినా సరే విసిరవతల పారైపోద్దేస్తున్న ఫోన్, అంత అందంగా వర్ణిస్తుంది ఆవిడ. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పవలసి వస్తే, ఆవిడ రమణులు ఇలా అన్నారు అని వ్రాయడం కాదు, ఆవిడ ఒక విషయాన్ని వర్ణించారు ఒక లేఖలో. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. నాకు ఆ లేఖ పేరు గుర్తులేదు, శీర్షికలు, కానీ లేఖల సారాంశం గుర్తుంది. ఒకచో రమణ మహర్షి దగ్గరికి 2 రోజుల క్రితం ఒక వ్యక్తి వచ్చాడు. అతను దూరంగా కూర్చునేవాడు. మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా జరగడం మొదలుపెట్టాడు దగ్గరికి. ఆఖరికి ఓ రోజు ఆయన సోఫాకి బాగా దగ్గరగా జరిగి చిత్తశుద్ధి పొందడానికి ఎవరి అవసరం ఉంటుంది అని అడిగాడు. చిత్తశుద్ధి పొందాలంటే గురువు యొక్క మాట వినవలసి ఉంటుంది. ఆ గురువు గారి మాటల్ని జీవితంలో ఆలంబనంగా చేసుకుని చిత్తశుద్ధిని పొందవలసి ఉంటుంది అని చెప్పారు. ఆయన ఈ మాట చెప్తే ఆ వచ్చిన వ్యక్తి ఆ కాలంలో ఉన్నటువంటి గురువులు ఒక 4-5 పేర్లు చెప్పి, ఈయనకి ఈ దోషం ఉంది, ఈయనకి ఈ దోషం ఉంది, గురువు ఎలా అవుతాడు, ఆయనకి ఆ దోషం ఉంది, గురువు ఎలా అవుతాడు అని మాట్లాడుతున్నారు. రమణులు వింటున్నారు. ఇంతలో ఆశ్రమవాసులు వచ్చి, వాళ్ళకి తెలుసు రమణ మహర్షిని నిందించినా ఒప్పుకుంటారు కానీ ఆయన పరనింద చేస్తే అంగీకరించారు. రమణ మహర్షి సమక్షంలో అలా నింద చేస్తుంటే ఆయనకి కోపం వస్తుందేమోనని వెంటనే వచ్చినటువంటి ఆశ్రమవాసులు భగవాన్ ఎదురుగుండా అలా ప్రసంగించకూడదు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నారు. వెంటనే రమణులు అన్నారు, ఉండండి, ఎందుకు ఆయన్ని పంపించేస్తారు? యథాతథంగా ఆవిడ ఆ మాటలు విని మళ్ళీ దాన్ని యథాతథంగా వ్రాసేశారు అన్నయ్య గారికి లేఖ. ఎందుకు ఆయన్ని పంపిస్తారు? 2 రోజుల నుంచి గమనిస్తున్నాను. దూరంగా కూర్చున్నాడు. నిన్నొక ఆవిడ వచ్చి మాట్లాడడం చూశాడు. మెల్లిగా దగ్గరికి జరిగాడు. సోఫా దగ్గరికి వచ్చాడు. మూట విప్పాడు. లోపల ఉన్నవన్నీ బయట పెట్టాలిగా. గురువుని వెతుక్కోవయ్యా నేనంటే సమర్థుడైన గురువు ఎక్కడున్నాడు లోకంలో అని గురువులకి వంకలు పెడుతున్నాడు. మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వారికి సముద్రం దగ్గరికి వెడితే తరంగంలో గురువు కనపడ్డాడు, ఒక పక్షిలో గురువు కనపడ్డాడు, వేశ్యలో గురువు కనపడ్డాడు, ఈయనకి మాత్రం లోకంలో గురువు కనపడలేదు అని గడ 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 గురువు యొక్క వైభవాన్నంతటినీ కూడా, ఇలాంటి వ్యక్తులకి గురువుల యొక్క వైభవం ఎక్కడ కనపడుతుంది? ఇవాళ ఇక్కడికి వచ్చాడు, రేపొద్దున్న ఇక్కడి నుంచి ఇంకో చోటు కడతాడు. వెళ్ళి ఆయనకేం తెలుసు, నేను అడిగితే ఏమీ చెప్పలేకపోయాడంటాడు. అక్కడ మాటలు ఇక్కడికి తీసుకొచ్చి చెప్తాడు. ఈయన జీవితంలో ఎలా వృద్ధిలోకి వస్తాడు? గురు వైభవం ఎప్పటికి అర్థం అవుతుంది అని ఆయన సరళంగా ఆ ఉద్వేగంతో మాట్లాడిన మాటలు ఏమున్నాయో అవి రమణులు ఇలా అన్నారు, రమణులు అలా అన్నారు అని కాకుండా రమణుల మాటల్ని యథాతథంగా
ఆవిడ వ్రాసేసి చిట్ట చివరికి ఒక నెమలి వచ్చి పెద్ద క్రంకణం చేస్తుంది. చేస్తే తెచ్చిపెట్టుకున్న కోపమే తప్ప నిజమైన కోపం అయితే కదూ. తన సహజ స్థితిలో పరమ సంతోషంగా నెమలి వంక చూస్తే ఆ నెమలి దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని తడిమి దానికి జీడిపప్పు పెట్టినటువంటి భగవానుల యొక్క విశేషంతో ఆవిడ లేఖ పూర్తి చేసి అన్నయ్యకి పోస్ట్ చేస్తారు. ఎన్ని ఉత్తరాలు ఆవిడ తేదీ వేసి రమణులు ఎప్పుడెప్పుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడారు ఆ ఒక్క లేఖ మనం చదివామనుకోండి, గురువుల విషయంలో ఎలా బతకాలి, గురువుల విషయంలో ఎలా దోషం ఎంచకూడదు, మనం ఎలా గురువుని గౌరవించాలి. ఆయన ఒక్కొక్క చోట గురువు గారంటే ఎవరు అని అడుగుతారు. ఎంత అద్భుతమైన నిర్వచనం చెప్తారో. గురియే గురువు అంటారు. ఎంత అద్భుతమైన లేఖలంటే అవి. ఒక్కొక్కసారి ఆయన వచ్చిన వాళ్లతో మాట్లాడినవి కావు ఆ లేఖలు. ఎవరో ఒక ఆయన ఏదో అంతకు పూర్వం రాసిన పద్యం ఏదో పట్టుకొచ్చి ఏదో మాట్లాడుతూ ఆయన శంకరాచార్యులు వారు చేసినటువంటి స్తోత్రంలోంచి ఒక మాట అన్నాడు. ఏదో కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు శంకరాచార్యులు వారు. గోచీ పెట్టుకున్న వాడి కన్నా ఐశ్వర్యవంతుడు ఎవరి ప్రపంచంలో. శాంతి అంతా ఆయనకే ఉంది, ఎందుకంటే విషయవాసనలన్నీ విడిచిపెట్టేశాడు. ఎప్పుడు శాంతిగా ఆత్మయందు రమిస్తూ ఉంటాడు. అందుకని కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు శంకరులు. దాని గురించి అంటుంటే, మీ తువ్వాల గురించి అయ్యర్ గారు విషయం చెప్తుండేవాడు, ఏమిటది అన్నాడు ఆయన. అంటే అది వచ్చిన వాళ్ళకి సందేశం కాదు. భగవానులు నవ్వుతూ ఆ వచ్చిన అంతేవాసితో ఒక మాట చెప్పారు. అదా, నేను కొండ మీద విరూపాక్ష గుహలో ఉన్న రోజుల్లో ఒక విచిత్రం జరిగింది. మలయాళ దేశం నుంచి ఎవరో వచ్చో తువ్వాలు ఇచ్చారు. అది తువ్వాలనేవారు కాదు, తుండు అనేవారు. ఓ తుండు ఇచ్చారు. ఆ తుండు అసలు నేసినప్పుడే దాని దారపోగులు అటు ఇటు చల్లుకుపోయి ఉన్నాయి. నేను అది పెట్టి దీన్ని తుడిచేవాడిని. నేను తుడుచుకునేవాడిని అనరైన, దీన్ని తుడిచేవాడిని అంటారు. దీన్ని తుడిచేవాడిని. అది కొద్ది కాలంలోనే కన్నాలు పడిపోయింది. ఎవరైనా చూస్తే మళ్ళీ ఇంకో తుండిస్తానంటారు. ఎందుకు వచ్చిందని ఆయన 3 గంటలకి లేచేవారు. స్నానం చేసి దీన్ని తుడిచేసి ఎవరైనా చూస్తారని ఓ చెట్టు కొమ్మ మీద వేసి అది కొద్దిగా ఆరగానే ఉండ చుట్టి కన్నాలు కనపడకూడదని ఒక చెట్టు తొర్రలో పెట్టేవాడిని. కాలక్రమంలో అందులో నూలుపోగుల కన్నా కన్నాలే ఎక్కువైపోయాయి. ఆయనతో ఎంత సాన్నిహిత్యమో చూడండి. అక్కడ పశువులు కాసుకునేటటువంటి కోయ పిల్లాడోడు ఉండేవాడు. ఈయన రోజున దులుపుతున్నారు. వాడు పరిగెత్తుకొచ్చి ఎవరితో, భగవానులతో. వాడు అన్నాడు, ఎంత గొప్ప తుండండి, ఇన్ని కన్నాలు, గవర్నర్ గారు వస్తున్నారు, ఈ తుండు బహూకరిద్దాం, ఇస్తారేమిటి అన్నాడు. వాడు చిన్న పిల్లవాడు. ఆయన ఏం కోపం లేదు. మహాపురుషుల యొక్క మనస్సు పసిపిల్లవాడి మనస్సులో ఉంటుంది. అందుకే పసిహృదయం అంటారు. పసిహృదయానికి ఉన్న లక్షణం ఏంటంటే, నాన్నగారు కాజా పెట్టలేదని అప్పటికప్పుడు ఏడుస్తాడు. నాన్న ఇలారా అంటే మళ్ళీ విడిపోయి కొర మీద కూర్చుంటాడు. వాళ్ళకి ఏ పట్టింపు ఉండదు. వాళ్ళు మనసులో అంత ఆర్ద్రతతో అంత ప్రేమతో ఉంటారు. కాబట్టి ఆ పిల్లవాడి వంక చూసి నవ్వి ఆయన దాన్ని ఉండ చుట్టి చెట్టు తొర్రలో దాచారు. చెట్టు తొర్రలో నేను దాచాను. ఆఖరికి ఒక రోజున అయ్యర్ దేని గురించో వెతుకుతూ చెట్టు తొర్రలో చెయ్యెట్టాడు. ఈ తువ్వాలు దొరికింది. తీసి చూశాడు. దాన్ని నిండా కన్నాలే. నా దగ్గరికి వచ్చి, భగవన్ ఎంత అన్యాయమైన పని, తుండు లేదని చెప్పకూడదా, మేము తుండే తేమా, ఇంత అన్యాయమా, దీంతో తుడుచుకుంటున్నారా మీరు అని చూపించాడు. ఏమయ్యా తుండు అలా ఉందంటావే, అన్ని 1000 కన్నాలున్నాయి, సహస్రాక్షుడు ఇంద్రుడు నాకు తుండయ్యాడయా అని పొంగిపోయాను ఆ రోజుల్లో అని ఒక చిరునవ్వు నవ్వి, అదేమి ఇంకొక విచిత్రం, ఆ రోజుల్లో ఒక్కటే కౌపీనం, ఆ ఒక్క కౌపీనం కన్నాలు పడిపోయింది. ఆ ఒక్కటి కన్నాలు పడిపోతే కన్నాలు పడిపోయిన కౌపీనం పెట్టుకు తిరుగుతున్నారంటారేమో, ఎవరన్నా మళ్ళీ కౌపీనాలు అవి తెస్తారు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని గిరి ప్రదక్షిణం చేస్తూ ఒక ముళ్ళ పొదలోకి వెళ్ళి ఒక రక్కసి ముళ్ళు ఒకటి విరిచి ఇంకొక రక్కసి ముళ్ళుతో దానికి కన్నం పెట్టి ఆ గోచి ఊడతీసి అందులోంచి దారాలు తీసి ఆ రక్కసి ముళ్ళుకి ఎక్కించి అందులోని దారంతో ఆ గోచీకున్న కన్నాలు కుట్టుకుని అక్కడక్కడ కొంచెం పొట్లం విచ్చినట్టు విచ్చితే అది ఎవ్వరికీ కనపడకుండా సర్దుకుని గోచీ పెట్టుకుని సంతోషంగా గిరి ప్రదక్షిణం చేస్తుండే కార్యక్రమం జరుగుతుండేది. అంత సంతోషమైన రోజులు అనేవారు. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే, ఆయనకి అందరూ తీసుకొచ్చి పెట్టేవారు చుట్టూ పదార్థాలు. ఇది చాలా ఐశ్వర్యవంతులు తీసుకొచ్చారు అని చెప్పి ఆయన అది తినేవారు కాదు. సంకటి దగ్గర నుండి
అందరూ తెచ్చిన వాటిలోంచి కొద్ది కొద్దిగా తీసుకుని నోట్లో వేసుకుంటుండేవారు. మహాపురుషుడు నిజంగా ఒక జ్ఞాని ఎలా బ్రతుకుతారో, ఒక జ్ఞాని జీవితం ఎలా ఉంటుందో, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో, ఆయన కదిలితే ఎలా ఉంటుందో, ఆయనకి శరీర స్పర్శ ఎంత లేకుండా ఉంటుందో, ఆవిడ వ్రాసిన లేఖలు చదివితే తెల్లబోతారు మీరు. అసలు ప్రపంచానికి తెలియని రహస్యం ఒక్క సూరినాగమ్మ గారి లేఖల వలన బయటికి వచ్చింది. అందరూ రమణులకు సర్కోమా వచ్చింది అనుకున్నారు. ఎన్ని ఆపరేషన్లు చేసినా సెలేసింది అది. ఆయనే శరీరాన్ని త్యజించారు. ఆయన పట్టించుకోలేదు. ఆయనే కావాలనుకుంటే శరీరాన్ని ఒకప్పుడు కామెర్లు తగ్గించుకున్నారు. ఆయన తగ్గించుకోగలరు. సూరి నాగమ్మ గారు ఎన్నో పర్యాయాలు అడిగారు, భగవన్ ఈ వ్యాధి తగ్గించుకోకూడదా అని. ఏదో అంటున్నారు చూద్దాం అనేవారంతే తప్ప పట్టించుకునేవారు కాదు. అంత నొప్పి, అంత బాధతోటి అసలు ఎన్నడూ బాధగా ఉందని కూడా అనేవారు కాదు. ఆ రాతి సోఫా మీద అలాగే చేయి పెట్టి కూర్చునేవారు. అలాంటి ఆయన ఒకప్పుడు మరుగుదొడ్డికి వెడుతూ పడిపోయారు. పడిపోయినప్పుడు దెబ్బ తగిలి వెన్నుపూసల కింద ఉన్నటువంటి నరం తెగిపోయింది. ఆ నరం తెగిపోయినటువంటి కారణం చేత నిత్తురు కారిపోయి వారి గోచి అంతా తడిసిపోయింది. అసలు దాని పోటు ఇంకా అంతా ఇంతా కాదుట. అసలు సాధారణంగా ఏం చెప్తారంటే, సర్కోమా కాని వస్తే అలా సెలవేసి బద్దలై నిత్తురు కారిపోతుంటే లోపల నీరసం, అంత నిత్తురుపోయి, దానికి తోడు విపరీతమైన పోటు, దానికి తోడు వెన్నుపూసలో నరం తెగిపోయింది, ఆ నడుము అంత పోటు. ఆయన కనీసం చాలా నిప్పిగా ఉంది అని ఎప్పుడూ అనేవారు కాదు. ఏమిటో ఇదేమో నిప్పెడుతుంది, ఇదేమో బాధపడుతుంది. డాక్టర్లను చూపించి వాళ్ళేమో తగ్గిస్తామంటారు, వాళ్ళు రేడియం సూదులు కట్టారు. ఇదేమో తగ్గనంటుంది, వాళ్ళేమో తగ్గిస్తానంటారు. చూస్తున్నాం తమాషా, ఎవరు గెలుస్తారో అనేవారు తప్ప ఇంత నిప్పెడుతోంది, నాకు నిప్పెడుతోంది అన్న మాట ఆయన ఎప్పుడు వాడలేదు. ఆయన నేను ఆత్మ, ఇది ఆత్మచేత ధరింపబడినది. సర్వకాలముల యందు ఆ సత్యమైనటువంటి నేను యందు మాత్రమే విహరిస్తుండేవారు ఆయన. అందుకే తరచుగా చెప్పేవారు, అద్దె కొంపలో ఉన్నవాళ్ళం అంటుండేవారు. అద్దె కొంపలో ఉన్న యజమాని ఎప్పుడు సొంత ఇల్లు కట్టుకుందామా అని చూస్తూ ఉంటాడు. సొంత ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్యా సొంత ఇంట్లోకి వచ్చేసానని ఎంత చిన్న ఇల్లైనా అందులో అణిగిపోతాడు. అణిగిపోయి సంతోషంతో, అణిగిపోవడం అంటే అందులో అంత సంతోషంతో ఇమిడిపోతాడు. అలా ఇది అద్దె కొంప. ఈ లోపల ఉన్నవాడు బయట కాపలా పెట్టుకుంటాడు ఎవరైనా వస్తారని. ఓ కుక్క బయట తిరుగుతున్నట్టే ఊపిరి తిరుగుతూ ఉంటుంది లోపలికి బయటికి. లోపల ఉన్నవాడు లోపల ఉంటాడు, ఏవీ లోపలికి రావు. బయటికి పోయేటప్పుడు ఈ కుక్కను కూడా పట్టుకుపోతాడు బయటికి. పోయిన తర్వాత లోపల ఉన్నవాడు పోయాడు లేరా అని కొంప ఖాళీగానే ఉందని ఇందులోకి చీమలు పురుగులు కూడా దూరుతాయి కదా. మరి దూరకుండా ఎలా ఉంటాయి? నేనే ఒకసారి ప్రత్యక్షంగా చూసా. మా అమ్మగారు శరీరం విడిచిపెట్టినప్పుడు ఆవిడ అంత్యేష్టి సంస్కారానికి శ్మశానానికి వెళ్ళి కూర్చొని పూజ చేస్తుంటే ఇంతంత పురుగులు నా తొడల కింద చేరి ఇలా నోళ్లు విప్పి ముట్టుకుంటున్నాయి. నేను హడిలిపోయి ఇదేమిట్రా ఇన్ని చెద పురుగుల్లా పట్టేశాయని ఆ పూజ చేయిస్తున్న ఆయన వంక చూస్తే ఆయన అన్నాడు, భయపడకండి, వాటికి తెలుసు ముట్టుకుంటాయి, అవి ముట్టుకుని చెప్పేస్తాయి బతికున్నాడో లేదో. ప్రాణం పోయినవాడైతే అరగంట అయ్యేటప్పటికి శరీరం ఉండదు, ముక్కల కింద కొరికేస్తాయి. అవి అన్నీ వచ్చి ముట్టుకుంటాయి, ఎందుకంటే ఇక్కడికి వచ్చేవన్నీ శరీరాలే కదా. చూసి ప్రాణం ఉంటే అవి వెళ్ళిపోతాయి, కాసేపటికి వెళ్ళిపోతాయి మీ దగ్గర నుంచి. ప్రేతాన్ని మాత్రం తింటాయి, ఏం భయపడకండి అన్నాడు. నేను అలాగే కూర్చున్నాను. వచ్చి కొద్దిగా ఇలా ముట్టుకుని ఒక్కటి కూడా కొరికేది కాదు. వీడికి ఇంకా ప్రాణం ఉందనుకునేవి, వెళ్ళిపోయేవి. రమణులు మహానుభావుడు ఆయన చెప్పింది యథార్థం అనడానికి నేను సరిపోను, ఆయన నోటి వెంట వచ్చిందే సత్యం. కాబట్టి ఆ కుక్క తిరుగుతున్నంతసేపు లోపలికి రావు. ఆ కుక్కని పట్టుకుని యజమాని వెళ్ళిపోతే అప్పుడు అన్నీ ఇందులోకి ప్రవేశిస్తాయి. సొంత ఇంటికి చేరిపోతే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకుని సొంత ఇంటికి వెళ్ళిపోయాడే వాడు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. సొంత ఇంటికి వెళ్ళిపోవడం అంటే ఆత్మలోకి ప్రవేశించేసినటువంటి వాడు ఇక ఈ సంబంధంతో ఉండడు, విషయవాసనల వెంట తిరగడు. కాబట్టి నిరతిశయమైన శాంతితో ఆనందంతో ఉంటాడనేవారు. చిన్న చిన్న సందర్భాలను అడ్డుపెట్టి ఎంత అద్భుతంగా మాట్లాడేవారు.
ఆయన భోజనం చేసి హాల్లోకి వస్తున్నారు ఒకసారి. పాత శిష్యులు కొంతమంది, కొత్తగా చేరినటువంటి వాళ్ళు కొంతమంది రమణ మహర్షి దగ్గర మాకు చనువు అంటే మాకు చనువు అని దెబ్బలాడుకున్నారు. దెబ్బలాడుకుని భగవాన్ వచ్చిన తర్వాత అడుగుతాం, వీళ్ళ పక్షం చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ పక్షం చెప్తే వీళ్ళు వెళ్ళిపోతారు, సిద్ధపడిపోయారు. దెబ్బలాడుకుని కూర్చున్నారు. రమణులు రానే వచ్చారు భోజనం చేసి. తీరా వచ్చిన తర్వాత ఆయన లోపలికెడుతూ ఇలా చూశారు రెండు వర్గాల్ని. ఇంతలో వెనక ఓ కుక్క వచ్చింది ఆశ్రమంలోకి. ఆశ్రమంలో ముందు నుంచి ఉన్న కుక్కను తరిమింది. ఆ కుక్క అరుచుకుంటూ పారిపోయింది. ఆయన వెనక్కి తిరిగి అన్నారు, కుక్కలు కదూ, పాతవి కొత్తవి కలిసి ఉండలేవు, కొత్త వాటిని పాతవి తరుగుతాయి, పాత కొత్త భావనలతో దెబ్బలాడుకునేవి కుక్కలు అని లోపలికి వెళ్ళారు. ఇక మళ్ళీ ఎప్పుడు ఎవరు ప్రస్తావన తేలేదు. సర్వజ్ఞుడు మహానుభావుడు ఒక కుక్క మీద అడ్డుపెట్టి ఎంత తత్వం చెప్పేవారు. ఒక నెమలి గురించి మాట్లాడితే ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడేవారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎప్పుడెప్పుడు ఆయన ఏ మాట మాట్లాడారో ఆ మాటల్ని యథాతథంగా తీసుకొచ్చారు. ఒకప్పుడు నటనానంద స్వామి అని ఒక ఆయన రమణ మహర్షి దగ్గరికి వచ్చాడు. వచ్చి, నాకు మీలాగే ఈ శరీరం మీద భ్రాంతి పోయింది, సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకు వచ్చిన దిక్కుమాలిన శరీరం, ఇదేమైనా శాశ్వతమా ఏమైనానా అన్నాడు. అలా సన్యాసం తీసుకోకూడదు, తగినంత పరిపక్వత లేకుండా కుదరదన్నారు రమణ మహర్షి. ఎందుకు కుదరదన్నాడు. అయ్యి మీరు తీసుకోవాలా, మీరు ఒడ్డును కూర్చోవాలా, మీరు సంతోషంగా ఉండాలా, మేము మాత్రం తీసుకోకూడదా అన్నాడు ఆగ్రహంతో. ఆయన అన్నారు, నేను తీసుకునేటప్పుడు ఎవరిని అడగలేదన్నాడు. పూర్తి వైరాగ్యంతో అరుణాచలం వచ్చేసారంతే తప్ప ఎవరిని అనుమతులు అడగలేదు. ఏమంటే నేను చాలా చికాగ్గా ఉంది, వైరాగ్యం వచ్చేసిందండి, ఏమిటండి శరీరం సన్యాసం తీసుకుంటానని నేను అనలేదు. రామకృష్ణ పరమహంస అంటుండేవారు, ఆ వైరాగ్య డస్ నాట్ కమ్ డ్రాప్ బై డ్రాప్, ఇట్ కమ్స్ లైక్ ఎ ఫ్లడ్ అనేవారు. వైరాగ్యం వస్తే ఒక పెద్ద ప్రవాహంలా వస్తుంది తప్ప వైరాగ్యం ఏదో బిందువులు కింద ఏం రాదు. బిందువులు కింద వస్తే అది వైరాగ్యమే కాదు. కాబట్టి నేను ఎవరి అనుమతి అడగలేదు అంటూ ఆయన ఒక మాట చెప్పారు. అసలు ఈ శరీరము అసత్యము అన్న సత్యం బాగా లోపల ఇమర్చుకోవాలి, జీర్ణం అవ్వాలి. జీర్ణం అవ్వకుండా ఏదో ఈ శరీరం పనికి మాలిందని వదిలిపెట్టకూడదు, అది తప్పది. ఈ శరీరం యొక్క స్థితి ఏమిటో బాగా అర్థం అవ్వాలి అని ఆయన ఒక ఉపమానం చెప్పారు. భోజనం చేయడానికి విస్తరి తీసుకొచ్చి వేస్తారు. ఆ విస్తరి తీసుకుని వచ్చి వేసే ముందు విస్తరి యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి? తీసుకెళ్లి పెంటకుప్ప మీద పారేయడమే. పెంటకుప్ప మీద పారేయడమే విస్తరి యొక్క ప్రయోజనం కనుక పట్టుకెళ్లి వెంటనే పడేస్తారా? పడేయరు. బాదమాకులన్నీ కోసి తెస్తారు, వాటినన్నిటినీ కడుగుతారు, శుభ్రంగా తుడుస్తారు, చీపురు పుల్ల తీసుకొచ్చి సన్నగా చీలుస్తారు, అందంగా తినేటప్పుడు ఊడి ముద్దలో కలవకుండా కుడతారు, కుట్టి విస్తరి తీసుకొచ్చి వేస్తారు, నేతి చుక్క వేస్తారు, వడ్డన చేస్తారు, కూర్చున్నవాడు పరిశీచనం చేస్తాడు, మౌనంగా భోజనం అంతా చేస్తాడు, ఉత్తరాపోసనం పడతాడు, పట్టి లేచిపోతాడు. అప్పుడు విస్తరని మడతపెట్టి పెంటకుప్ప మీద పారేస్తారు. అంతేగాని పెంటకుప్ప మీద పారేయడమే ప్రయోజనం అని చెప్పి విస్తరి కుట్టి వెంటనే పారేస్తావా? పారయ్యవు. ఈ శరీరమునందు ఉండాలి, ఇది ఋతుమంతము, దీని ఎందుండి సాధన చెయ్యాలి. నువ్వు బాగా భగవంతుడు చెప్పినటువంటి విహిత కర్మలు చేస్తూ, నిషిద్ధ కర్మల్ని భంజిస్తూ, గురువాక్య శ్రవణం చేస్తూ, వైరాగ్యాన్ని బాగా పెంపొందించుకుని ఇది సత్యము కాదు, ఇది ఋతుమంతము, లోపల ఉన్నది సత్యమన్న ఎరుకలోకి నువ్వు రావాలి. ఆ ఎరుకలోకి వచ్చిన తరువాత ఆయనే ఒకానొక లేఖలో అంటారు, కూలికొచ్చిన వాడు ఎత్తుకున్న రాయిలా ఉంటుంది శరీరం అన్నారు. కూలికి రాయి ఎట్టుకొస్తాడు ఒకడు. మన ఇంట్లో పెద్ద బండ కావాలి దేనికో, ఎక్కడో వేయడానికి, ఎక్కడో ఉంటుందో బండ. ఆ బండ ఒరే మా ఇంటికి పట్టుకొస్తావా అంటే ఓ 10 రూపాయలు ఇవ్వండి అంటాడు. సరే ఇస్తాను, ఈ బండ నెత్తి మీద ఎట్టుకో అంటే బండ నెత్తి మీద ఎట్టుకుంటాడు. నెత్తి మీద పెట్టుకున్నవాడు వస్తూ ఉంటాడు, ముందు యజమాని నడుస్తుంటాడు, ఇదేనా అండి ఇల్లు, ఇదేనా అండి ఇల్లు అంటుంటాడు. ఎందుకని? బడికి ఎప్పుడెప్పుడా ఇల్లు వచ్చేస్తుందో అప్పుడప్పుడు ఆ బండ పారేద్దామని ఉంటుంది తప్ప వాడు తొందరగా బండ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఆ ఇల్లు వచ్చాక ఇంట్లో పారేయాలి. పారేశాక అమ్మయ్యా అని తలపాగా తీసి దులుపుకున్న 10 రూపాయలు చూపోతాడు. జ్ఞానికి శరీరము నెత్తికెత్తుకున్న బండలాంటిది. కూలికొచ్చినట్టు ప్రారబ్ధ కర్మ అయిపోయే వరకు ఈ శరీరంలో ఉంటాడు. ఉండి సుఖదుఖములకు సాక్షి అన్నారు ఆయన. అందుకే రమణ మహర్షికి సర్కోమా వ్యాధి వస్తే రమణ మహర్షికి బాధ ఉన్నదా లేదా అని అడిగారు అనుకోండి, శరీరం అన్న తర్వాత శరీరం మీద మరుగునీళ్లు పోస్తే కాలుతుందా కాల్దా? కాలుతుంది. శరీరం అన్న తర్వాత అన్నం పెడితే కడుపు నిండుతుందా నిండదా? నిండుతుంది.
శరీరం అన్నాక దాహం వేసి మంచినీళ్ళు ఇస్తే తృప్తి కలుగుతుందా కలుగదా? కలుగుతుంది. బాధ కూడా అంతే. సామాన్యుడికి జ్ఞానికి తేడా ఎక్కడొస్తుంది అంటే సుఖంతో కానీ దుఃఖంతో కానీ సామాన్యమైన సాధకుడు మమేకమవుతాడు. మమేకమై సుఖం వచ్చినప్పుడు ఇదంతా నాదే అంటాడు, దుఃఖం వచ్చినప్పుడు అయ్య బాబోయ్ ఎంత దుఃఖమో తట్టుకోలేకపోతున్నానంటాడు. జ్ఞాని సుఖమునకు దుఃఖమునకు సాక్షి. సుఖ దుఃఖములు అనుభవించడానికి పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప తెప్ప ఈ శరీరం, ఉపకరణం. ఎందుకో తెలుసా? గత జన్మలలో చేసిన పాపమున్నది, పుణ్యమున్నది. పాపము దుఃఖాన్నివ్వాలి, పుణ్యము సుఖాన్నివ్వాలి. ఇప్పుడు సుఖాన్ని మీరు అనుభవించి అమ్మయ్య సుఖంగా ఉంది అనుకోవాలంటే మనసొక్కటి ఉంటే సరిపోతుందా? శరీరం ఉండాలి. శరీరం ఉంటే తప్ప సుఖము అనుభవములోనికి రాదు. మీరు ఈ విషయం చాలా గంభీరమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. సుఖము అనుభవంలోకి రావాలి, శరీరం ఉండాలి. దుఃఖం అనుభవంలోకి రావాలి, శరీరం ఉండాలి. నేను చేసిన పాపకర్మ ఏదో ఉంది, ఆ పాపకర్మ ఉంది కాబట్టి ఈ శరీరానికి ఏదో ఒక దుఃఖం వస్తుంది. ఏదో ఈ కాలు నెప్పెడుతోంది అనుకోండి, నాకు ఆ కాలు నిప్పెట్టడం అనేటటువంటి కారణాన్ని అడ్డుపెట్టి ఈశ్వరుడు గత జన్మలలో నేను చేసినటువంటి పాపాన్ని తీసేస్తున్నాడు. కాబట్టి ఆ పాపం క్షయమైపోతోంది. శరీరం లేకపోతే పాపం ఎలా పోతుంది? శరీరంతో దుఃఖం అనుభవిస్తూ పాపాన్ని పోగొట్టుకుంటాడు, శరీరంతో సుఖం అనుభవిస్తూ పుణ్యాన్ని పోగొట్టుకుంటాడు. రెండు పోతాయి. కాబట్టి రెండు పోగొట్టుకోవడానికి సుఖ దుఃఖముల కొరకు శరీరం ఉండాలి. దాంతో మనం పోగొట్టుకుంటాం. జ్ఞాని ఆయనకి సుఖము దుఃఖము ఆయనకి అన్వయం అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఒకటే కారణం, ఆయన ఈ శరీరమునకు సాక్షి. దీన్ని వేరుగా చూస్తూ ఉంటాడు. చూడండి, మనం ఇక్కడ నిప్పెడుతోందండి అంటాం. అంటే ఇక్కడ నిప్పెడుతోందండి అంటే దీనికి నిప్పెడుతోందని తెలుసుకుంటున్నదొకటి, నిప్పి లేకుండా వేరుగా ఉందా లేదా సాక్షిగా? ఆ సాక్షిగా ఉన్న అసలు నేను ఇది నా చేత ధరింపబడింది. అందుకే దీనికి ఎంత దుఃఖం రానివ్వండి, ఎంత కష్టం కలగనివ్వండి, సాక్షి. ఇది ఎలా ఉంటుందంటే పోతన గారు భాగవతంలో ఓ శ్లోక రచన చేస్తూ ఆయన ఒక మాట అన్నారు. ఆ ఆలుమగలుంటారే వాళ్ళిద్దరూ కూడా జీవితంలో భర్త ఏ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే ఉన్నాడు అనుకోండి, భార్య అక్కడే కూర్చుంటుంది, చూసి బాధపడుతుంటుంది. అయ్యో పాపం ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నారు, ఇంత బాధపడుతున్నారు అనుకుంటూ ఉంటుంది. కానీ మగలు తగులు కారే మగువలకును అంటారు. ఆమె ఏమైనా ఆయన బాధని పుచ్చుకోగలదా? పుచ్చుకోలేదు. ఆయన ఇంత బాధపడుతున్నారు అని తను తెలుసుకుంటుంది. అలా ఇది చాలా బాధపడుతోంది, చాలా దుఃఖపడుతోంది అని గమనిస్తూ ఉంటాడు ఆయన. అంతే, తాను ఆత్మగా సాక్షిగా ఉంటాడు తప్ప మమేకము కాడు. అందుకే సుఖమునందు మమేకం లేదు. మమేకం లేదు కాబట్టే బరోడా మహారాణి గారు పంపించినటువంటి బందర్ లడ్డు ఇలా పట్టుకున్నారు తిందామని. తినబోతున్నారు. ఆయన కొండ మీద ఉండగా సంకటి తెచ్చేటటువంటి ఒక అవ్వ సంకటి పట్టుకుని వచ్చి తచ్చాడుతోంది. ఇప్పుడు ఇంత మహారాణులు పంపించిన లడ్లున్నాయి, నేను పట్టుకొచ్చిన సంకటి తింటారాయన అని. ఆయన చూసి అవ్వా చాలా కాలమైంది, రా 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 అన్నారు. అయ్యా మీకు సంకటి తెచ్చేదాన్నని తింటారని సంకటి తెచ్చానంది. ఆయన వెంటనే, ఆయనకి నిజానికి ఇష్టాయిష్టములు లేవు, చేత్తో పట్టుకున్న లడ్డు పక్కన పెట్టి, నాకు ఆ సంకటి చాలా ఇష్టం, ఈ లడ్డు మీరు పుచ్చుకోండి, నేను ఆ సంకటి తాగుతానని సంకటి తాగారు. దేనికి? ఆయన కొరకు కాదు, ఆ వచ్చినటువంటి అవ్వ కొరకు. ప్రతి విషయంలోనూ సాక్షిత్వమే తప్ప అసలు సంఘం ఉండదు. ఆ స్థితికి చేరిపోయిన వాళ్ళకి సంచితం దగ్ధమైపోతుంది. అందుకే అందరూ ఈ శరీరాన్ని విడిచిపెట్టే ముందు లోపల విపరీతమైన బాధ పొందుతారు. అయ్యి బాబోయ్ పడిపోతోంది, శరీరం పడిపోతోంది, శరీరం పడిపోతోంది, నేను చచ్చిపోతున్నాను. జ్ఞాని ఒక్కడే ఈ శరీరం పడిపోతుంటే అమ్మయ్యా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి ఆత్మగా తప్ప ఒక చిన్న శరీరంలో ఉండవలసిన అవసరం ఇక నాకు లేదు అని ఆనంద భాష్పాలు కారుస్తూ శరీరాన్ని విడిచిపెడతాడు. అందుకే రమణులు ఆఖరణ శరీర పతనం అయ్యేటటువంటి సమయంలో ఆనంద భాష్పాలు కన్నుల వెంట కార్చి లోపల నుండి జ్యోతి పైకి లేచి అరుణాచల పర్వతంలోకి ప్రవేశించింది. ఒక జ్ఞానిగా
భగవానులు ఎప్పుడెప్పుడు ఏ ఏ మాటలు మాట్లాడారో ఆ మాటలన్నీ తేదీ వేసి అది దానికి ముందు అసలు ఏం జరిగిందో ఏ కారణం చేత ఆయన అలా మాట్లాడారో ఎంత అద్భుతంగా మాట్లాడతారో నిజంగా. ఆయన భోజనశాలకు వెళ్ళారు. ఆయన భోజనశాలకి వెళ్ళడం అంటే ఆయన ఏదో పీఠాధిపతి, ఆయన ఆశ్రమాధిపతి, అందుకని ఆయనకి వేరుగా భోజనం పెట్టడం అలా ఉండదు. ఆయన కూర్చుంటారు అందరితో పాటే దర్బార్ హాల్లో. గంట వినపడుతుంది, అందరూ భోజనానికి వెళ్ళాలి, ఆయన భోజనానికి వెడతాడు. ఆయన ఇలా కూర్చున్నారు భోజనానికి. ఎదురుగుండా పాపం ఆయనకి కీళ్ల నొప్పులు వచ్చాయి. కీళ్ల నొప్పులు వచ్చాక ఇలా కూర్చోవడం మానేసి కాళ్ళు చాపుకుని పక్కకి తిరిగి అన్నం తినేవారు. ఎదురుగుండా విదేశాల నుంచి వచ్చిన వనిత ఒక ఆమె కూర్చుంది. ఆమె కూడా కాళ్ళు జాపింది. కాళ్ళు జాపితే అవి రమణ మహర్షి వైపు వచ్చాయి. ఆ ఎదురుగుండా వడ్డన చేస్తున్న వ్యక్తి అన్నాడు, కాళ్ళు మడుచుకో, అలా కూర్చోకూడదు అన్నాడు. వెంటనే రమణ మహర్షి ముందు కాళ్ళు మడుచుకున్నారు. మడుచుకుంటే ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని అనలేదు, ఆవిడ్ని మడుచుకోమన్నాను, మీరెందుకు మడుచుకున్నారు, కాళ్ళు నిప్పెడతాయి కదా అన్నాడు. ఆయన అన్నారు, ఆవిడ వేసుకున్న దుస్తులు అటువంటివి, పాశ్చాత్య దుస్తులు, ఆవిడ అలా మఠం వేసుకుని కూర్చోడానికి యోగ్యంగా లేవు, అందుకని కాలు చాపు కూర్చుంది. అది గమనించకుండా ఆవిడ్ని మఠం వేసి కూర్చోమన్నప్పుడు ఆవిడ ఎంత బాధపడి ఉంటుంది. ఆవిడకి ఒక నియమం అయితే నాకు ఒక నియమమా, నే కాళ్ళు చాపుకోనా, బాధపడుతున్నా ఆవిడ చాపుకోకూడదా, అందుకని నేను మఠం వేసుకున్నాను, ఆవిడ్ని చాపమను నేను చాపుతానన్నాడు. ఆయన వెళ్ళి అయ్యా అమ్మ చాపుకోండి అన్నాడు. అప్పుడు ఈయన చాపుకున్నారు. అంతటి సాక్షిత్వం. ఆయన్ని ఒకప్పుడు అడిగారు, మంచి పెద్ద బాగా ఖరీదైన మందుల చిట్టి పట్టుకొచ్చి ఈ మందులన్నీ వేసుకుంటే తగ్గిపోయినప్పుడు పడిపోతుంది, అందుకని దానికి ఖర్చు పెట్టకండి అనేవారు ఆయన. అంతటి సాక్షిత్వం మహానుభావుడు. అసలు ఒక జ్ఞాని ఎలా ఉంటాడో, ఆయన ఏ ఏ సందర్భాల్లో ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడారో మీరు చూస్తే అవి ఆ లేఖలు చదువుతుంటే, ఒక్కొక్క తేదీన ఆవిడ వ్రాసిన లేఖ చదువుతుంటే ఆశ్చర్యపోతారు. ఇంత గొప్ప గ్రంథం రచించినటువంటి సూరి నాగమ్మ గారు చిట్ట చివర భగవాన్ రమణుల యొక్క అమృత దృష్టికి అర్హురాలై ఆయన శరీర పతనం అయిపోయిన తర్వాత ఆయన సమాధి నిర్మాణం చేస్తే రాత్రి 10 గంటలకి ఒక్కరే ఉండలేక భగవానుల సమాధి దగ్గరికి వచ్చి ఏడ్చి ఏడ్చి ఆ ధూళి తీసుకుని తల మీద వేసుకుని వెళ్ళిపోతుంటే ఏదైనా అఘాయిత్యం చేస్తుందేమోనని వెనక కుంజుస్వామి, ముందు అన్నగారు చీకట్లో నడిచారు. ఆవిడ రమణులు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని బాగా ఊంచుకుని ఆవిడ కాశీపట్టణం వెళ్ళారు. తర్వాత కాశీపట్టణం వెడితే ఆవిడ ఎప్పుడిప్పుడు రమణ మహర్షిని తలుచుకున్నా అప్పుడప్పుడు రమణులు ఆవిడని అనుగ్రహించేవారు. కాశీ వెళ్ళి ఆవిడ అభిషేకం చేసుకుని విశ్వనాథుడి దగ్గర నుంచి వస్తున్నారు. అకస్మాత్తుగా అక్కడ కాపలా ఉన్న వ్యక్తి లేచన్నాడు, అమ్మ చాలా వెండి సామానుంది గర్భాలయంలో, ఇప్పుడే నేను ఒక చిన్న పని మీద వెళ్ళవలసి వస్తోందమ్మా, అకస్మాత్తుగా మీరు ఇక్కడ కూర్చుంటారా అన్నాడు. మీరెవరు ఏమిటి అని అడిగాడు. విజయనగరం దగ్గర, మేము అక్కడ విజయవాడ దగ్గర ఉంటాం, మా వదినకి అస్వస్థత కలిగి కాశీ వచ్చాక ఇబ్బంది పడుతోంది, నేను వెళ్ళిపోవాలన్నారు ఆవిడ. అమ్మ కూర్చోండి ఇప్పుడే వచ్చేస్తానన్నాడు. ఆవిడ కాశీ విశ్వనాథుని యొక్క మందిరంలో అంతకు ముందే రమణుల్ని ప్రార్థించారు కొంతసేపు అక్కడ ఉండాలని. గంటన్నర సేపు అక్కడే ఉండిపోయి ఆమె భద్రతా విధిని ఆవిడ నిర్వహించారు. అన్నగారు కంగారు పడ్డాడు, ఏమిటి ఆలస్యమైందని. ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఆలస్యమైందన్నాడు. గంటన్నర సేపు నేను విశ్వనాథుడి దగ్గర ఉన్నానన్నారు. ఎలా సంభవం అయిందన్నారు. ఇదిగో నన్ను అక్కడ ఉన్నటువంటి ఆ భద్రతా విధి నిర్వహించే ఉద్యోగి నన్ను కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు, నేను అక్కడ ఉండిపోయానన్నారు. అది ఆశ్చర్యం. ఆఖరికి ఆవిడ ఎంత స్థితిని పొందారంటే, ఒకానొకప్పుడు భోగీశ్వరాలయంలోకి వెడితే జంట నాగులు తల కింద పెట్టి తోక పైకి పెట్టి ఒక కర్ర నిలబడినట్టుగా నిలబడ్డాయి. అర్చకుడు లోపలికి వెళ్ళి అభిషేకం చేయడానికి భయపడ్డాడు. సమస్త జీవుల యందు భగవానుడు ఆత్మతత్వాన్ని చూసేవారు. ఆయన ఎప్పుడు ఒకటే మాట అనేవారు, చొక్కా మారింది అనేవారు. ఆయనకి ఎప్పుడూ మాడే మాటది. ఆయన పావును చూస్తే అంతటా ఆత్మయే, ఆ చొక్కా వేసుకుని తిరుగుతున్నారు వారు అనేవారు. ఆయన పావును అది అనేవారు కాదు, కుక్కను అది అనేవారు కాదు, అంతటా బ్రహ్మాన్ని చూసేవారు. సమస్త ప్రాణుల యొక్క కోరిక ఆయనకి తెలుస్తుండేది. ఒక కుక్కకి ఒంటి నిండా కురుపులు వచ్చేసి అది అంత దూరంలో ఉంటే ఇక్కడికి కంపు వచ్చేది, దాని నిండా పురుగులు ఎగురుతూ ఉండేవి, ఎవరు దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఆ కుక్క హాల్లో రమణ మహర్షి కూర్చునుంటే
అనేక పర్యాయాలు ఆయన దగ్గరికి వెళ్ళపోతే బయట ఉన్నటువంటి వారు ఆశ్రమం వారు దాన్ని కొట్టి బయటికి పంపించేశారు. ఒక రోజు రాత్రి 11, 12 మధ్యలో అకస్మాత్తుగా రమణ మహర్షి లేచి, నేను కొంచెం దీర్ఘశంకకి వెళ్ళవలసి ఉంది అన్నారు. అంటే వెనక ఉన్న అనుచరుడు లాంతరు పట్టుకొని వస్తున్నాడు. ఆయన కొంచెం దూరంగా లోపలికి వెళ్ళి, నువ్వు ఇక్కడ ఉండని చెప్పి లోపలికి వెళ్ళి లాంతరు పెట్టుకుని, ఎంత ఇబ్బంది పడ్డావమ్మా, నన్ను కలవాలని అన్ని మాటలు ప్రయత్నించావు, నాకు తెలుసమ్మా, చాలా బాధపడుతున్నావా, నొప్పెడుతోందా, పురుగులు కరిచేస్తున్నాయా, పర్వాలేదులే, ఉపశాంతి పొందుతావులే, అరుణాచలంలో కలిసిపోతావులే అని ఏదో మాట్లాడుతున్నారు. అర్థం కాలేదు, ఏమిటి దీర్ఘశంకని వెళ్ళిన మనిషి దేంతోనో మాట్లాడుతున్నారు, కుయ్యి కుయ్యి అని వినపడుతోంది ఏమిటి అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళడం బాగుండదని ఊరుకున్నాడు. కాసేపు ఆగి ఆయన లాంతరు పట్టుకుని పైకి లేచాడు. లేచి నిలబడ్డారు. అప్పుడు గబగబా వెళ్ళాడు. ఏమిటండి ఎవరితోనో మాట్లాడుతున్నారన్నాడు. ఆ కుక్కను చూపించారు. వారు అనేక పర్యాయాలు నా దగ్గరికి రావడానికి ప్రయత్నించారు, మీరు రానివ్వలేదు. వారికి ఇప్పుడు ప్రాణోత్క్రమణం అవుతోందని తెలుసు, ఎవ్వరు లేరు. వారు ఇప్పుడు కూడా నన్ను చూడాలనుకున్నారు. అందుకే నేను వెడతానంటే వినరని దీర్ఘశంక వంక పెట్టి వచ్చాను. వారు నా తొడ మీద పెట్టుకుని ప్రాణోత్క్రమణమైంది, వారు అరుణాచలంలో కలిసిపోయారన్నారు. అసలు నిజంగా ఒక బ్రహ్మజ్ఞాని గురించి శాస్త్రాలలో ఎలా చెప్పబడుతుందో అలా చిట్ట చివరి ఊపిరి వరకు ఆ సాక్షిత్వంతోనే ఉండి జ్యోతిగా వెళ్ళిపోయి అరుణాచలంలో కలిసిపోయినటువంటి భగవాన్ రమణులు ఎప్పుడు నోరు విప్పి ఏది మాట్లాడినా అది జగత్తుకి సందేశం తప్ప ఆయన తన కొరకు తానని ఈ జీడిపప్పు పట్టండి అని కూడా ఆయన అనేవారు కాదు. ఆయన సంకల్ప సిద్ధుడు. ఒక మాట ఆయన అంటే అయిపోవలసిందే. ఆయన నెమళ్ళకి పావురాయిలకి జీడిపప్పులు పెట్టేవారు, ఉడతలకు కూడా. ఆయన ఒంటి నిండా పాకుతుండేవి ఉడతలు, వాటన్నిటికీ జీడిపప్పు పెట్టేవారు. ఆ జీడిపప్పు పెడుతున్న రోజుల్లో ఒకసారి కబురు చేశారు, కొద్దిగా జీడిపప్పు ఇమ్మని.